గ్రూప్ 1 ఫలితాలు తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి. మరోమారు మూల్యాంకనం చేయాల్సిందే. ఉర్దూ మీడియం అభ్యర్థుల మార్కులను బహిర్గతం చేయాలి. మీడియం వారీగా ర్యాంకింగ్ ప్రకటించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. వ్యాపంకు మించి గ్రూప్ 1లో స్కామ్ జరిగిందని తెలంగాణ విఠల్ గారు ఆరోపించారు. టీజీపీఎస్సీ తీరుపై విద్యావంతుల ఫైర్. సో ఫ్రెండ్స్, నిన్న మనకు మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ అన్న వాళ్ళ సార్ వాళ్ళందరూ. సో వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటనే అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కవర్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ పబ్లిక్ డొమైన్లో ఉన్న న్యూస్నే మనం మన ఛానల్లో పెడుతున్నాము. ఇక్కడ మనం ఎవరిని రెచ్చగొట్టడం కానీ తప్పుడు సమాచారం కానీ ఇవ్వడం అనేది లేదు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మనకు తెలుగు రాష్ట్రంలో తెలుగు యొక్క పరిస్థితి ఏంటి, తెలుగులో చదివితే పరిస్థితి ఏంటి. ఆల్రెడీ మనకు మహారాష్ట్రలో అన్ని మరాఠీ భాషలోనే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఆ విధమైన మార్పు మన రాష్ట్రంలో కూడా రావాల్సిన అవసరం ఉందా అనే దాని మీద కూడా చర్చ జరగాలి. అయితే ప్రసన్న హరికృష్ణ ఏమని ఆరోపించారంటే, తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి కొట్టారని చెప్పేసి మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని ఆరోపించారు. అసలు మూల్యాంకనం చేసిన వారికి ఉన్న అర్హతలు ఏమిటని టీజీపీఎస్సీని నిలదీశారు. సంబంధిత సబ్జెక్టులపై ఏమాత్రం అవగాహన లేని అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించారు. అయితే గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి మాట్లాడుతూ గ్రూప్ 2, 3లలో మాదిరిగా గ్రూప్ 1 ఫలితాల్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆంగ్ల మాధ్యమంలోని బ్లూ ప్రింట్ను గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేసి మూల్యాంకనం చేసేవారికి ఇచ్చారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అందుకే 100 మంది గ్రూప్ 1 టాపర్లలో తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉర్దూ మీడియంలో మెయిన్స్ రాసిన 9 మంది అభ్యర్థులు 450కి పైగా మార్కులు సాధించిన వారు ఎంతమంది ఉన్నారని కూడా కమిషన్కు ప్రశ్నించారు. వారిలో ఒకరికి జనరల్ ఎస్ఏలో అత్యధికంగా 97 మార్కులు వచ్చాయని, అదే టాప్ స్కోర్ అని తెలుస్తుంది. దీనిపై టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ మూల్యాంకనం 2 విడతల్లో వేర్వేరుగా జరిగింది. తొలి విడతలో యూపీఎస్సీ ప్రమాణాలతో పేపర్లు దిద్దారు. చాలామంది అభ్యర్థులకు 40% మార్కులు కూడా దాటలేదు. దీంతో 2వ విడత వాల్యుయేషన్లో ఉదారవాదాన్ని ప్రదర్శించారని చెప్పేసి ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 మూల్యాంకనంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. సో సీఎం రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులకు ఈ లేఖను మీడియా నుంచి ప్రదర్శించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ కూడా మాట్లాడారు. సో 200 పైగా పోస్టులను అమ్ముకున్నట్టుగా అశోక్ సార్ చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఏదైతే టాప్ 100లో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అదే టాప్ 100లో కులాల వారీగా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అభ్యర్థుల సంఖ్యను ప్రకటించారు కదా. అదే పక్కన ఇంకో కాలం పెట్టి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని పెట్టి ఎంతమంది ఉన్నారు అనేది కూడా ప్రకటిస్తే ఒక పని అయిపోయేది. అసలు సమస్య అంతా ఇక్కడనే ఉంది. కానీ హైయెస్ట్ మార్కు, లోవెస్ట్ మార్కు వీటి గురించి చర్చ జరుగుతుంది. అందుకే మేము ప్రెస్ నోట్ ఇచ్చామన్నారు. ఆ ప్రెస్ నోట్ని కూడా వెబ్సైట్ నుంచి టీజీపీఎస్సీ డిలీట్ చేసింది. సో ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ చైర్మన్ ఏమైనా రాజీనామా చేయాలనుకుంటున్నారా అనే అంశం కూడా చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. సో అతను రాజీనామా చేసినా మనకు వచ్చే నష్టమేం లేదు. కానీ తెలుగు రాష్ట్రంలో తెలుగు అభ్యర్థులను, తెలుగు లాంగ్వేజ్ని సెకండ్ గ్రేడ్ లాంగ్వేజ్గా చూస్తున్నారు. ఏదైతే ఆంధ్ర పాలనలో తెలంగాణ పదాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఒక అణిచేయబడిన ప్రాంతంగా తెలంగాణ అనే పదాన్ని కూడా నిషేధించిన సందర్భం ఉంది అసెంబ్లీలో. అదేవిధంగా ఇప్పుడున్న సీఎం గారు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని పరీక్షల్లో తెలుగులో క్వశ్చన్ పేపరు, తెలుగులో ఆన్సర్ రాయడం అనే అంశం సంబంధించి మనం ఖచ్చితంగా చివరి వరకు పోరాడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగులో ఉన్న రీసోర్సెసే తక్కువ. అలాంటిది ఈ గవర్నమెంట్ రాగానే టీజీపీఎస్సీ కోర్టులో ఏమని వాదించింది, అసలు మేము తెలుగు అకాడమీ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోము, గూగుల్ని, వికీపీడియాని ప్రామాణికంగా తీసుకుంటామన్నప్పుడు అసలు దాన్ని ఎలా అసలు ఎగ్జామ్ పెట్టకపోయేది ఉండే. కానీ ఆల్రెడీ 2011లో వచ్చిన నోటిఫికేషన్, తర్వాత 2022లో వచ్చింది, పోస్ట్పోన్ అయింది. ఇంకా ఎన్ని రోజులైన అంశంలో చాలామంది మేధావులు, విద్యావంతులు కూడా దీని గురించి ఆలోచన చేసి ఎగ్జామ్ జరగాలని ఆగారు. కానీ ఇప్పుడు టీజీపీఎస్సీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ నిర్వహించే పరీక్షలకు సంబంధించి సమూలమైన రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.